దేవరా 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 కొరటాల ఎన్టీఆర్ కాంబో అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ హైలో ఉండే. ఇక దానిలో భాగంగానే ఇవాళ దేవరా గ్లిమ్స్ వచ్చింది. చూశాక మాటలు రాలేదు. ఒక గంట వరకు మైండ్ అంతా ఒకటే మ్యూజిక్. అండ్ అదే ఈ దేవరా గ్లిమ్స్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ షాట్ చూస్తే 4 పడవలు సముద్రంలో వెళ్ళడం చూస్తాం. కలర్ గ్రేడింగ్ చేసి కరెక్ట్గా ఈ పర్సన్ జూమ్ చేసి చూస్తే టామ్ చాకో అండ్ లాస్ట్లో ఉంది కలైసి రాసన్. అండ్ ఇతను కరెక్ట్గా తెలియట్లేదు, బట్ అభిమన్యు మూవీలో ఉన్నాడన్నాడు. మేబీ ఇతనే కావచ్చు. వీళ్ళంతా మన యాంటాగనిస్ట్ బైరా మనుషులు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, బైరా ఫస్ట్ లుక్ లో ఇవే షిప్స్ ఉండడం చూస్తాం. బైరా అండ్ తన మనుషులు సముద్రపు దొంగలని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే వీళ్ళు ఈ షిప్ ని లూటీ చేయబోతున్నారు. ఇక్కడ చూస్తే ఈతన్ అని ఉంటది. ఈ షిప్ మన ఇండియాకి రాదు. ఈ షిప్ రూట్ వచ్చి రెడ్ సీ నుండి ఇండియన్ ఓషన్ లో ఇండియాకి దూరంగా వెళ్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళని చూస్తే ఓన్లీ డిఎక్స్ కంటైనర్ తీయడం చూస్తాం. అండ్ ఈ డిఎక్స్ లాజిస్టిక్స్ అనేది దుబాయ్కి సంబంధించిన కంపెనీ విచ్ ఇస్ నియర్ టు రెడ్ సీ. అండ్ దేవర కూడా ఈ సముద్రం ఎర్ర సముద్రం అని అంటాడు. మేబీ ఈ మూవీ మన ఇండియాలో ఉండబోట్లేదేమో. అబుదాబి అండ్ దుబాయ్ కంట్రీస్లో ఉండే ఇండియన్ ఫిషర్ మ్యాన్స్ స్టోరీ అయి ఉండాలి. నెక్స్ట్ షాట్ చూస్తే దేవర ఎవరినో ఊచకొత కోయడం చూస్తాం. ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే కలైరాసన్ని చూడొచ్చు. సో బైరా మనుషుల్ని అని అర్థమవుతుంది. బైరా చేసే స్మగ్లింగ్స్ ని అడ్డుకుంటాడు దేవరా అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ షాట్ చూస్తే దేవరా ఈ కత్తితో ఊచకొత కోయడం చూస్తాం. అండ్ టైటిల్ లో నేమ్ లో కూడా చూస్తాం. కత్తి ఏదో స్టైల్ కి అనే కాకుండా ఈ వెపన్ కి ఒక మీనింగ్ ఉంది. ఇక్కడ ఈ మధ్యలో చూస్తే షిప్ హ్యాండ్లింగ్ వీల్ ఉంది విచ్ ఇస్ రిప్రజెంట్స్ క్యాప్టెన్. ఇక్కడ చూస్తే లంగర్స్ అండ్ ఇది ఫిషింగ్ హుక్. ఈ వెపన్ ఫిషర్ మ్యాన్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఒక లీడర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓవరాల్ గా డీటెయిల్స్ అన్ని కలిపి చూస్తే అరేబియన్ కంట్రీస్ లో చాలా మంది ఇండియన్ ఫిషర్ మ్యాన్స్ బ్రతుకు కోసం వెళ్ళి జీవిస్తున్నారు. వాళ్ళకే ఏ ప్రమాదం రాకుండా అండగా ఒక నాయకుడు ఉన్నాడు. అతనే దేవరాజు దేవరా. ఈ ఫిషర్ మ్యాన్స్ లోనే భైరవ అనే ఒకడు ఉంటాడు. వాడు ఒక పైరేట్ షిప్స్ ని దోచుకునేవాడు. ఇలాంటి అన్యాయాన్ని దేవరా ఆపుతాడు. కానీ దేవరా వాళ్ళని నరకే అంత సీరియస్ ఇష్యూ ఏంటి, అసలు దేవరాకి బైరాకి గొడవ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం పూర్తిగా నెక్స్ట్ వచ్చే టీజర్లో చూద్దాము. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లగ్గింగ్ అవుట్ జెల్సాపీడియా.